ఏం చేస్తున్నావే? ఎందుకు పైకి లేసలే కదా? అరే నిజం, ఇగో పైన మొత్తం ఖాళీ ఉంది, ఈ కిందికి వచ్చేసరికి మొత్తం జిబ్బు జిబ్బు తయారవుతున్నాడు. ఎందుకట్లా ఎప్పుడు ఎన్నిసార్లు కట్ చేసినా ఆనే ఉంటుంది. ఎందుకే పైకి లేవదేమో అది కదా అంటున్నా. ఇంత వస్తుంది, ఆ పైకి వస్తలేదు, పైన కూడా ఎగురు వస్తలేదు కొత్తది. ఎందుకంటే ఎందుకట్లా చెట్టు ఎండిపోయిందా? ఓ పని వాడు కట్ చేస్తావా మరి? చిన్నది పెట్టు, ఇప్పుడు కొత్తగా ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది కదా. ఆ మొదలు కట్ చేసేయి మొత్తానికి. సన్నవి ఉండండి, సన్నవి ఉండే కానీ దొడ్డు మొదలు కట్టేయి. ఇల్లు కూడా మల్లె చెట్టు కూడా ఉంటుంది, అది కూడా లేస్తుందో లేదు. మల్లె చెట్లు ఇవ్వదు ఇక, ఇది మొత్తం జిబ్బు అయినా కాదా లేస్తుంది కదా. చూడు ఎంత ఎంత సీదు అయింది చూడు. తీసే కానీ అది మంచిగా నీట్గానే ఉండాలి. అది లేవు గలాంటి ఉంటే లేస్తుందేమో కానీ ఈ దొడ్డు లేస్తలేదు కానీ. అది కడదాము, ఈ దొడ్డు కట్ చేసాయి. రోజు పట్టుకొస్తావా అట్లా? మంచి మునియాని కోసమా? ఇంటికాడ దొరుకుతుందేమో, మన దగ్గర దొరుకుతుంది. మన దగ్గర అన్నం లేదంటే ఇక్కడ అత్తమ్మలు అడిగితే వాళ్ళు ఈజీగా తీసి పెడతారు అన్నమాట ఒక డబ్బాలో. ఈ గంజి కూడా పెట్టాలి మేకలకు, మోసం సరైతుంది. తాగుతున్నాయి కదా రోజు రోజు తాగుతున్నాయి కానీ. మన షెడ్ అంతా ఖాళీ అయింది ఒకటేసరికి. ఒక 30 గొర్రెలు పోగానే ఎంత షెడ్ ఎంత ఖాళీ అంటే అంత ఖాళీ. జస్ట్ మన పిల్లలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు. ఓన్లీ పొట్టేళ్ళు, మన పెద్ద 2 మేకలు, ఇక మామూలుగా ఒక 2 మేకలు మాత్రమే ఉన్నాయి. ఎంత దొడ్డి షెడ్ చూడు ఒకసారి, ఎంత అంటే అంత ఖాళీగా ఉందో. ఒకప్పుడు ఊడిస్తే 2 గంపలు వెళ్తుండే, ఇప్పుడు జస్ట్ ఒక సగం గంప కూడా వెళ్తలేదు. ఇక మేకలు లేవు కాబట్టి తక్కువనే వెళ్తాయి అనమాట. తేవాలి మళ్ళీ కొత్త తీసుకొస్తూ ఉంటే మళ్ళీ షెడ్ మొత్తం ఫుల్ఫిల్ అవుతుంది. ఇక మునియానికి అయితే పాప అన్నం పెడుతున్నాం కానీ వస్తలేదు. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో దానికే వస్తలేదు. ఆకలి అయితే మాత్రం ఇంటికి వస్తుంది, వీటికి రాకుండా ఇంటికి వచ్చి అడుగుతుంది ఆకలి అవుతుంది అని. ఇక అన్నం పెడుతున్నాం, లేకపోతే వీడు కట్టేసి పోయినామంటే నైట్ టైంలో ఈయనే పెడతాం. నైట్ కంపల్సరీ వస్తుంది అది. పోయేట బత్తంకి ఇచ్చిపోతా. ఈ జెండా కూడా నేను తీసేయాలి, ఇక్కడ సెట్ కాలే, కొనాక అయిపోయినట్టు అయింది. ఈయనే సెట్ అలా గిడ పెడితే ఎగ్జాక్ట్గా ఈ మీద కనబడుతుంది. అప్పుడు మంచిగా ఉండేది, అది పెట్టినాక తెలిసింది నాకు కూడా, అరే కొనాక అయిపోయింది అన్నట్టుగా. సాయంత్రం అయితే ఇందాక జస్ట్ సూర్యుడు కూడా అస్తమించలేదు. ఇందాకైతే వర్షం పడిపోయింది. సడన్గా ట్విస్ట్ అనమాట. ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు కదా. సో అట్లా సడన్గా వచ్చిపోయింది. పప్ప ఛత్రి కూడా తీసుకోవాలి మధ్యాహ్నం పోయేటప్పుడు. పప్ప తొందర రాయంటే వస్తా అని చెప్పిండు. మరి ఆల్రెడీ షెడ్కాకి వచ్చేసినట్ట. సరే షెడ్కాకి కూడా నేను కూడా వచ్చేసిన. మధ్యాహ్నం వచ్చి ఊడ్చిపోయినా కాబట్టి మంచిగా నీట్గా ఉంది. ఇప్పుడు లేదంటే వర్షం పడితే తెలిసి ఎట్లయితే మొత్తం ఏరియా మొత్తం రచ్చ అనమాట. అరే ఈకొచ్చినా బ్రో, దా ఏం చేస్తురా? మందులు వేస్తురా? కేకర్రా చోట పిల్ల అప్పని చేయమంటే ఏనే వేయలే, మీరు అనవసరం వెయిట్ చేసారు దాన్ని. నువ్వు రాలే, ఆయన పట్టించుకోవాలి. గొర్రెలు వచ్చినాక మొత్తం మేకలు మర్చిపోయినట్టు చేసిర్రు. ఏకే పోయి ఏదనుకో తడిసినాయి కానీ మన మేకలు. నువ్వేడున్నావు? తడిసినావా? చెట్టు కింద ఉన్నావా? సడన్గా వచ్చిపోయింది వారం, కొద్దిసేపు కొట్టిపోయింది. పొట్టేలు పిల్ల ఆ బ్యాచ్ పోతా మళ్ళీ పోయి తీసుకురావాలి. చాలా మంది అడుగుతారు, రేపు అడుగుతారు. చాలా మంది అడిగారు ఇప్పటికే. అంగడి పోదు మనం, మన రైతులే పక్క. అట్లయితేనే మనకు బాగుంటుంది. మంచి నాటు పొట్టేలు అనమాట. ఇది మన దొడ్లో వీటిని ఎంత మంచిగా. సో టైం వచ్చేసి ఈవినింగ్ 8 అవుతుంది. 8 అయిందంటే మన ఇంట్లో తినడం రెడీ అయిపోతుంది. ఓం నమో వెంకటేశాయ నమః. చలో వాట్ ఈస్ ద డిస్కషన్ టుడే? ఏం డిస్కషన్ చేస్తారా? ఆమెకు వస్తూనే ఉంటది. చందన మీ ఇంటికి వస్తూనే వస్తుంది అది. మీ మేడ్చల్ వాటర్ మంచిగా వాటర్ 3 రకాలు ఉంటాయి. బోరు మన వచ్చే నెల మళ్ళీ ట్యాంకర్ పోపిస్తారు. అందుకని 3 నీళ్ళు కలిసేసరికి ఆమెకి ఏ వాటర్ ఎట్లా వస్తుందో తెలియదు కదా, అందుకనే 3 కల్తీ అయిపోయింది. ఇప్పుడు నీ జుట్టు మొత్తం కల్తీ అయింది. నీ జుట్టు కల్తీ అయింది. సరే చలో స్వప్న తినడమేనా? తిని పండుకోవాలి. అబ్బా వెరీ గుడ్. చాలా రోజులు అవుతుంది టైంకు అన్నం తినక. ఎన్ని రోజులు అవుతుంది స్వప్న? ఇప్పుడు గత ఫ్రైడే రోజు నుంచి అయితే
టైంకి అన్నం తినడే లేదు, టైంకి తినడం లేదు, టైం కొంటలేదు, అంత ఆగమే పరిచయం అయిపోయింది. సో ఫ్రెండ్స్, మా ఇంటికాడ ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ మా ఇంటికాడ కొత్తగా పొయ్యి పెట్టినాం అన్నట్టు. చాలా రోజుల నుంచి మా ఇంట్లో పొయ్యి అంటే పొయ్యి మీద అది లేదు అన్నట్టు. ఇంకో ఇప్పుడే మా చెట్టుకు కాసినటువంటి కొబ్బరి పైన అయితే తెంపినాం. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని తినతారా? తింటావా నువ్వు తినవా? ఓకే, తినకు నువ్వు. హాయ్ శేఖర్, గుడ్ మార్నింగ్. ఏమరో నల్లబొట్టు పెట్టినావు? నల్లబొట్టు పెట్టిండే నా సామే, నల్లబొట్టు పెట్టిండే నా సామే. అందుకనే ఎవరింట్లో అల్లం ఉండాలి. అయితే బయట తిరిగితే గిట్ల డిస్టిల్ తాకుతాయి, అదైతే ఇదైతే. మనకి ఏముందని డిష్ దాకా నీకురా? ఏమో మరి నాకు ఇలా పొద్దున్న తిట్టినాం తెలుసా. ఎట్లది? పనుకుంటే నిద్ర వస్తారు, చిన్నది అరుగుతలేదు, ఇంకా ఘోరంగా ఉండేలా పొద్దంతా. నేనేం చెప్తుంటావా? తిన్నారకపోతే సింపుల్ సోంపు 3 సార్లు వేసుకున్నావు అనుకో. అన్నీ వేసుకున్నా, సోంపు వేసుకున్నా, ఇలా చేసుకున్నా, సెంటర్ ఫ్రెష్ నలిమినా, మజ్జిగ తాగినా, అన్నీ చేసిన 2-3 సార్లు అది కూడా పోయినా. అయితేలే, సెట్ అయితేలే. డాడీ డిస్ట్ తీసిండు. ఏ పాపం ఉన్నా ఏమున్నా తొందరగా కప్పోయే విధంగా చూడు తండ్రి. చూమంతర్ ఖాళీ పత్తక్ పారిపోవాలి తండ్రి. నువ్వు తినకియా, ఎండబెట్టాలి దాన్ని. ఇలాంటి టైంలో ఎట్లుండాలి తెలుసా? కడుపు అట్లా గుబ్బరం ఉంటే ఏం చేయాలి తెలుసా? గట్టిగా ఉంటే కారం అన్నంతో అన్నం తినాలి. వేడనమ్మా, చల్లనం కాదు, ఇక కారం అన్నంతో నేను అట్నే చేస్తా. నాకు ఇట్లా తిందామనే. చలో నాడు తినేసేద్దాం. బాబాజీ గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ అను. నువ్వు కూడా హౌ ఆర్ యూ అను. హౌ ఆర్ యూ అంటే హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ అంటే హౌ ఆర్ యూ. అదే నేర్పిస్తావు తాతకు. హౌ ఆర్ యూ అంటే చెప్పది. చైనీస్ మాట్లాడు చూసినాం. అబ్బా ఆమెకే రాదు. వెరీ గుడ్. ఏం స్వప్న ఈరోజు? శిరీషేదిరా, రారా శిరీష తిందాం. నాన్నగాడు బొమ్మలు పెట్టుకొని చూసింది. ఏ క్రియాంశు, కొత్త బండి ఎక్కినావు? అయ్యో బంగారు పండు, ఇది చూడే బంగారమ్మ. వావ్, యు ఆర్ లుకింగ్ లైక్ వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ నైస్, వెరీ వెరీ హ్యాండ్సమ్. సారీ, యు ఆర్ నాట్ బ్యూటీ, యు ఆర్ హ్యాండ్సమ్. యు ఆర్ హ్యాండ్సమ్ రా, హ్యాండ్సమ్. వెరీ వెరీ నైస్ యువర్ బైక్ అండ్ గాడి. మంచిగా ఉన్నారా? వెరీ గుడ్ బై. తిన్నాడా వీడు బుడ్డోడు? సో ఫ్రెండ్స్, మా ఇంట్లో ఈరోజు వచ్చేసి టమాటా కర్రీ ఫ్రెండ్స్. టమాటా కర్రీ తోటి పక్కన వేడి 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 అన్నంతో ఇప్పుడు తినేసాలి ఫ్రెండ్స్. తిన్న తర్వాత మిగతా విషయాలు కంటిన్యూ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? బై బై, అందరికీ గుడ్ నైట్. ఏమొచ్చినాయి? గాడి పాలా ఎట్లా ఇస్తున్నావా? 50 రూపాయలా? తక్కువ లేదా? ఎప్పటికి వస్తూనే ఉంటాను. ఇదే గాడి అప్పటి నుంచి కూడా. పోతుంది అది. అయ్యా నూరుగా ఉంది కానాలా? ఎందుకు నాని అనుకున్నా. తాతవారా క్రియాంశ్? తాతవా? అది ఇప్పుడు లేచినట్టుండు. డాంకీ డాంకీ సరిపోయిందా? 2 వచ్చినా కూడా వచ్చిందా? బుడిగా కూడా కానా? కంబ మంచిగా యారా? సూపరా? సూపరా? ఆపై అక్క పో, అక్క కూడా ఉన్నాయి. తాత అక్క పాలు తాత. పిల్లల కోసం బొమ్మలు పెడితే ఎట్లా బీపేరంటే అట్లా బీపేసిన అని బ్రష్ వాష్ చేసుకున్నాను. మరి ఇంత పొద్దున్న చూస్తున్నారు, స్కూల్ టైం అవుతుందే నీకు? ఏందిరా అది? ఖోఖోనా? మంకీరా అది? నువ్వు చూస్తున్నావు తెలుసా? అది ఒక 2 నిమిషాలు పర్టికులర్ చూస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకే వీళ్ళ నుంచి కదలరు. తినేటప్పుడు కూడా అసలు వాళ్ళు అన్నం కూడా చక్కగా తినరు. ఇంత మంచిగా కూర్చోరు. ఆయన రియాక్షన్ చూడాలి. ఏమన్నా వచ్చింది అనుకో బాబాయ్ బాబాయ్ అంటుండు మళ్ళా కదా. లేవరి నడు, నేను అడ్డుంటా మీకు.
ఆయనకు అర్థమైపోయింది. లేవునా నా పాలు తాగినావరా నువ్వు? అరే నువ్వు అది పాలు తాగినావా? డాంకీ మిల్క్ బాగున్నాయా? టేస్ట్ ఎట్లున్నాయిరా? సూపరా డాంకీ మిల్క్. నువ్వు తాగా ఎందుకు? చిన్నపిల్లలే తాగుతారు. ఎందుకు పెద్దలు తాగరా? హెల్త్కి మంచిదట కదా. నేను ఇప్పుడే పాలు తాగడం నేర్చుకుంటున్నా. ఇప్పుడే బర్రపాలు తాగాలని అవునేమో తర్వాత అప్పుడు చెప్తాం. చలో నాని నాకు స్నానం చేద్దాం పను గో. అరే టైం అవుతుంది. వాటర్ పెట్టినాను. సరే టీ బంద్ చేసి ఆ టీలో లీనం అయిపోతారు మొత్తానికి. అవునారా? ఉండని అట మమ్మీ ఉండని. హలో హలో ఏ బబ్బు కథం పరారు. ఆయన కెమెరా పెట్టద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. దా వస్తావారా? బుయ్యి పోదాం. వస్తావా బుయ్యి? తాళం తీసుకురాపో నాని. తాళం తీసుకురాపో పోదాం మనం. పోదామా మనం పోదామారా? దా నేను పోతున్నా. బాయ్ క్రియాన్స్ బాయ్. వస్తావాను? జల్దీ రావాలా? జల్దీ రావాలా? సరే బాయ్ బాయ్. నువ్వు కూడా వస్తావా? నువ్వు టీవీ చూస్తున్నావు కదా మరి. రావా? సరే బాయ్ నేను పోతున్నా బాయ్. సో టైం వచ్చేసి మనకు 7:30 అవుతుంది. ఇంటికాడ పొద్దుగల ఈడొచ్చేసి పాలు పెట్టిరు పిల్లలకి. ఇప్పుడు పిల్లలు పాలు తాగుతారు కాబట్టి పాలు నడుస్తూ ఉన్నాయి. రైస్ పెట్టేసారు. ఇక నానియాని కోసము దాని ఏమంటారు స్నాక్స్ టైప్కి ఒక చిన్న చపాతీ చేస్తారు. ప్లస్ పప్పు కూడా టిఫిన్ అయిపోతుంది అనమాట. పొద్దు లేవగానే మొత్తం ఇట్లుంటుంది అనమాట. మొత్తం ఉబ్బినట్టు. ఆయన 2-3 రోజుల్లో కొద్దిగా లావ్ అయింది. మీరే గమనించారు ఒకసారి. కమెంట్ ఇయ్యారు ఒకసారి. నిజమా కాదా? కమెంట్ లేదేమో. అవును చెప్పడం మర్చిపోయాను. నిజమా కాదా అది? అయినా అంటే అంటే ఈడుండవు మరి నిమ్మలంగా. మరి ఈడెందుకైతే అంటే చెల్లె వాళ్ళ ఇంటికాడ ఎప్పుడు ఉండం కదా అట్లా. అంటే చెల్లె వాళ్ళ ఇంటికి పోయినప్పుడల్లా నువ్వు లావ్ వేస్తున్నావు అనమాట. చెల్లె వాళ్ళ ఇంటికాడ ఎవరింటికి పోయినా నేను లావ్. ఈ మధ్య నేనే లావ్ అవుతున్నా. ఎవరింటికి పోయినా లావ్ అవుతున్నాను కాదు. ఈ మధ్య లావ్ అవుతున్నా నేను. అదే మరి ఎట్లా? నిమ్మలం చేసుకున్నా అన్నిటికీ. రైట్. అంటే మనసు నిమ్మలంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అనమాట. అంతేనా? ఎవరికైనా చెప్పాల్సినట్టే కదా ఒకటే. ఇక మనసు నిమ్మలంగా ఉంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఊకంటున్నా అమ్మ కూడా. పోరికి ఏముందో ఏమో మనుషులు అంతా పోరగడ్లు అవుతుంది. అదే ఇన్ని రోజులు అన్ని పెట్టుకున్నావు కాబట్టి నువ్వు బక్కగా ఉన్నావు. ఇప్పుడు ఏది కాబట్టి నిమ్మలంగా మంచిగా ఇస్తున్నావు. ఏం పట్టించుకోలేదు అందుకని చెప్పేసి ఇట్లా మంచిగా ఉన్నా. అదే మరి ఏదైనా నిమ్మలంగా ఉన్నా. ఇక పిండి పడుతుంది ఇక్కడ. కొన అంచు పెట్టినావు నేను అందరితోనే పెట్టినా. టిఫిన్ ఏం లేదు ఈరోజు. ఓన్లీ రైసే. అన్నమే టిఫిన్కి నానబోయాలి. అంటే ఇన్ని రోజులు అటు ఇటు తిరుగుడు ఉంది కదా అందుకని చెప్పేసి ఏం చేయలే. నిన్న కూడా చేద్దాం అనుకున్నా కానీ నిన్న మేము సిటీకి పోయినాము. ఏం చేయలేదు. నిన్న కూడా అడవి మళ్ళీ 2-3 రోజులు ఆటలు మళ్ళీ పోతా. ఏం వేసుకున్నావు? ఎవరు వేసిర్రా? చూపెట్రా. అది ఏంది అసలు? చుక్కలు గిగుతుందా ఏం నాని? పెళ్ళి దొరుకుతా అన్నాడు. పో మా స్కూల్కి. ఎందుకురా? రావా? నో నో. సో యాక్చువల్లీ ఇది ఎక్కడదంటే మన కోటి పోయినాక. కోటి పోయినప్పుడు అక్కడ గుడికి పెయింట్ వేస్తారు. వీళ్ళు బోనాలు ఎత్తుకొని వస్తారు. పాపం వీళ్ళకు ఏడంటుతుందో అని చెప్పేసి వీళ్ళ కోసం నేను వెనక తిరిగేసరికి అది నాకే అంటింది. అదే ఇది ఎట్లా పోతుందా లేదని ప్రయత్నం. పెయింటే గుడికి పెయింట్ వేస్తారు. ఇప్పుడు పోదు. ఇప్పుడు ఆదివారం పోదా? నేను ఒకరోజు షర్టుకు ప్యాంట్ వేసుకో. నా ప్యాంటు కంటే గుర్తుందా? అది పోనే పోదు ఇంతవరకు. పోదంటావా? అసలు పోదంటావా? ఏం చెప్పాలి? ఇది వెనిగర్ పెడితే పోతుందా? ఏమో వద్దా ట్రై చేస్తాం. అమ్మ ఫాస్ట్ ఫుడ్ వాసన వస్తుంది. స్వప్న పోతుంది అని అంటారు వెనిగర్ పెడితే. ఏది మరి పోతలేదు. చూద్దాం. అయ్యా ఆగు. కలిసిన మనం అప్పుడే నువ్వు కాదన్న బాగుండునే. ఏలి పట్టినప్పుడే ఎంట రాకున్న బాగుండునే. ఆట బొమ్మ లెక్క ఆడుకుంటేవే మనసు మూగబోయేనే. కాసప్న దీనికి కిందికి అంటే ఏం చేస్తా సప్న ఇటు. అవును అందుకే మంచిగా పట్టుకోను. ఇట్లా నా చేయి పెట్టు. నా చెయ్యి మీద చేతు, నీ గిరిక మీద చేతు. అబ్బో చల్లగా ఉందిరా. మసాలానే ఉంటుంది. ఇంకా తిన్నర పెడితే చెట్టు పోతాం ఖరాబ్ అవుతుంది.
అదేమో ఉంటుంది చూసిన పెయింట్కి సంబంధించింది అది వేరే అది వేరే అది పెడితే పోతుందిరా టర్పెంటైల్ పెడితే పోతుందిగా పైన 2 డబ్బాలు ఉన్నాయి మరి తీసుకురావాలి కాదు అది పెడితే చెట్టు ఖరాబ్ కదా తీసుకొస్తాం మరి పోతున్నట్టు అనిపిస్తుందా శేఖర్ నీకు కొంచెమన్నా ఫోన్ వస్తుంది పూరా జ్యోతి చేస్తుంది జ్యోతి కోతినమ్మా నేను జ్యోతి కోతినా అని ఈరోజు డోలకు వస్తుంది అసలు 16th నాకు డోలకు వస్తుంది ఇలా ఇంకేంది రదుకుల తిలక నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారా నేను నాకు తెలుసు ఆరా జ్యోతి ఫోన్ చేసి ఈ టైం కానీ హలో జ్యోతి లేపినావారా లేపలే మెల్ల 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 కట్ చేస్తే నాకు చేసినావా ఒక్కరు రాకపోతే ఒకరు లేపే హలో అరే అత్త ఫోన్ చేసిందా క్రియాన్స్ ఇద్దా పోనీ నాని బాయ్ బాయ్ నాని బాయ్ బాయ్ వెరీ గుడ్ బాయ్ అక్క బాయ్ అన్ సిగ్గు బాయ్ పోయి వెళ్ళిపోయినాడు బాయ్ నాని బాయ్ రా మళ్ళీ ఎప్పుడు కలుద్దాం ఏం చదువు ఏమబ్బో బాయ్ 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 గుడ్ నైట్ చాలా ఇప్పుడు ఏం చేద్దాం ఇది పోతలేదుగా ఇది పోతలేదు ఎంత రాసినా పోతలేదు ఏం చేద్దాం తెలుసా నువ్వు పైకి పోయి అది తీసుకురాపు టర్పెంటైల్ తీసుకురాపు షర్ట్ ఖరాబ్ అవుతుందేమో పోతుంది ఇప్పుడైతే ఇట్లా అయితే వేసుకోలేము ఎట్లయినా కూడా వస్తే మనది పోతే ఉంది అంతే ఇక ఒకటే సింపుల్ దా క్రియాన్స్ అక్క పోయింది మాకు అక్క పోయింది బాబాయ్ కూడా పోయింది మా అమ్మ కూడా పోయింది ఎప్పుడో పెయింట్ వేసినప్పుడు మిగిలిన టర్పెంటైల్ ఇది మొన్న పెయింట్ వేసినప్పుడు మిగిలిన టర్పెంటైల్ని ఈరోజు యూజ్ అవుతుంది అన్నట్టు అసలు పోదా ఒకటి ప్రయత్నం చేస్తున్నాం ప్రజెంట్ అయితే రాసకీనా 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 రాసకీ ఏం కాదు రాస్తావా ఇది అప్పుడే రాయాలి సప్న ఎండిపోతుందా ఇది ఎండిపోయింది కదా పోదంటావా ఎండిపోతా ఏమో తెలియదు పైకి ఎక్కుతుంది ఇది అయ్యో పెట్రోల్ లెక్కనే ఎక్కుతుంది పైకి ఇది మరి క్లాత్ ముంచినప్పుడు కదా ఓఫ్ మై గాడ్ పోయేటట్లేదు ఇది కూడా కష్టమే వెనిగర్ పోతుందని అంటారు బాబా మరి పోతలేదు కదా మరి వాట్ ఈస్ దిస్ ఏమో నాకు తెలియదు సో ఫ్రెండ్స్ ఇది పోవాలంటే ఏం చేయాలనో జర ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి వాట్సాప్కి మెసేజ్ చేయరు జరా ఇది పోయేటట్లేదు ఇది మొన్న కొత్త షర్ట్ మొన్న కుట్టించుకున్న షర్ట్ ఇది ఫంక్షన్ అప్పుడు షర్ట్ డామేజ్ 10 సార్లు కూడా వేసుకోలేదు దీన్ని